మా కోనేటి బాబు గారి మాటలు మా గమ్యం నీ వైపే మా గానం నీ కొరకే టీబీసీ మీట మా గమ్యం నీ వైపే మా గానం నీ కొరకే టీబీసీ మీట స్నేహితులు లేరని తోడెవరు రారని నా మనసు నాలోన దుఃఖించు సమయాన స్నేహితులేరని తోడెవరు రారని నా మనసు నాలోన దుఃఖించు సమయాన మన కోరేటి మీటింగ్ వెయిటింగ్ పజేస్కర్ మాటలు ఈనాలి మనమంతా మన కోరేటి మీటింగ్ ఫోన్లో వెయిటింగ్ రాజేస్కర్ మాటలు ఈనాలి మనమంతా నడుము కట్టి నడవాలి మా గమ్యం నీ వైపే మా గానం నీ కొరకే టీబీసీ మీట మా గమ్యం నీ వైపే మా గానం నీ కొరకే టీబీసీ మీట మా గమ్యం నీ వైపే మా గానం నీ కొరకే టీబీసీ మీట తెరల వైను లేదని డాలర్ ఇంక రాదని అన్నారు జనమంతా అవమాన పరిసరు లీడర్ ఇంక లేడని డీపీలు రావని మాటలతో సంపారు అవమాన పరిచారు మా గాలోని వైపే మా గాలోని టీబీసీ మీట టీబీసీ మీట అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. కుమార్ మేడం, రాత్రి నేనైతే నిద్రపోయాను, వినలేదు. సారీ మేడం. పొద్దున మళ్ళీ విన్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, చాలా అద్భుతంగా పడారు. ఇంకా కొంచెం కట్ అయిపోయింది సార్, మొత్తం రికార్డ్ అవ్వలేదు. అవునవును, అనుకోకుండా ఏమైందంటే వేరే మొబైల్లో రికార్డ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే అసలైన మాటలే, బాగా బాధ కలిగే మాటలే కట్ అయిపోయినాయి. అయ్యో, అట్లయితే ఎవరన్నా నేను మళ్ళీ కొద్దిగా గుర్తు చేస్తాను వేరే వాళ్ళని, ఇంకెవరైనా రికార్డ్ చేస్తారేమో ఫుల్ గా. ఓకే సార్. ఓకే, బాగా మనందరికి తగిలొచ్చే మాటలు అయ్యి. అయితే అనుకోకుండా ఫోన్ వస్తుంది మేడం. అయితే ఇప్పుడు 2 ఫోన్లు ఉంటాయి కరెక్ట్, ఎందుకంటే దీనిలో మీటింగ్ ఉందని చెప్పేసి నేను ఫోన్ అయితే పోయేసరికి ఇంకో నెంబర్ చేశాను. ఇంకో నెంబర్ చేసేసరికి ఏమైంది, రికార్డింగ్ ఇంకో మొబైల్ లో చేస్తున్నాను. సో అక్కడ కట్ అయింది. సరే సార్, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ, మేము కూడా హ్యాపీ. సార్ సూపర్ సార్, సూపర్ నిజంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సూపర్. మళ్ళీ ఇంకోసారి కూడా వినే అవకాశం దొరికింది మాకు. థ్యాంక్ యూ. ఓకే సార్, మనకి సార్స్ వస్తారు ఈలోపు. సార్ ఎవరైనా వస్తారు, ఏమన్నా షేర్ చేయాలంటే షేర్ చేస్తారు. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక, న్యూ పర్సన్స్ కి ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఆ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోండి. ఓకే, లోకేష్ వెల్కమ్ సార్. వెల్కమ్ లోకేష్ సార్. హలో హలో లోకేష్ మాట్లాడండి. మీకు ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, మాట్లాడండి. సరే, ఓకే, మ్యూట్ అయినట్టున్నారు. ఓకే సార్, న్యూ పర్సన్స్ ఎవరైనా కానీ మీకు పెండింగ్ వర్క్ ఏమైనా ఉన్నా కానీ ఆల్రెడీ మనకి 3-4 షేర్ చేసుకున్నారు. పెండింగ్ వర్క్ ఏముంది ఏంటి అన్నది వాళ్ళకి తెలుసుకోవడం, అంటే వాళ్ళకి తెలియదు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఆల్రెడీ చెప్పాం, వాళ్ళు క్లారిటీ వచ్చింది. మీకు కూడా అలాగే ఏమన్నా ఒకవేళ మీ వ్యాలెట్ లో ఏమైనా పెండింగ్ వర్క్ ఉందా లేదా అన్నది తెలుసుకోవాలనుకుంటే కనుక రండి, వచ్చి మీరు స్క్రీన్ షేర్ చేస్తే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ప్రసాద్ సార్ వెల్కమ్ సార్. ప్రసాద్ సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ సార్.
ఈ రోజు 3 ఎర్లీ బర్డ్ చేయడం జరిగింది సార్. వావ్, సూపర్ సార్, సూపర్, కంగ్రాచులేషన్స్ మీకు. ఫ్యామిలీలో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్లో ముగ్గురికి వేయడం జరిగింది. మమ్మీ డాడీ నేను. వావ్, సూపర్, కంగ్రాచులేషన్స్ సార్. మరి 70 3 అంటే మామూలు మాటలు కాదు కదా. చాలా సంతోషంగా ఉంది సార్. సూపర్ సార్, అలాగే కంటిన్యూ చేసుకుంటా ఉండండి. ఎందుకంటే ఎర్లీ బర్డ్ అనేది మళ్ళీ మనకి ఆఫర్ అనేది ఒకవేళ మళ్ళీ రిమూవ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎంత వరకు వీలైతే అంతవరకు ఎర్లీ బర్డ్ అనేది చేసుకునే ఛాన్స్ ఉంది, చేసుకోండి. అది ఎందుకంటే మనకి 200 days కే మనకి 200% వచ్చేస్తుంది కాబట్టి అవును, వస్తుంది. ఎర్లీ బర్డ్ మీద చేసుకోండి సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, సూపర్ సార్, కంగ్రాచులేషన్స్ మీకు. అయితే సార్ మేడం మరొకసారి ఆ పాట విందాం. మనకు మన సెంటర్ సార్ మనది రికార్డ్ చేసినట్టున్నారు. మరి చూస్తాను మన చేశారా మరి సార్ పంపించారని పంపించారు నాకు. ఓకే 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 అమ్మా పాడండి. ఓకే సార్. ఒకసారి మనం రిచ్ భారత్ లో లేదని మనం రిచ్ భారత్ లో పాడండి. ఓకే సార్. సార్ పెరల వైను లేదని డాలరింక రాదని అన్నారు జనమంతా, అవమాన పరిచారు. లీడరింక లేడని డీపీలు రావని మాటలతో చంపారు, అవమాన పరిచారు. మా గమ్యం నీ వైపే, మా గానం నీ కొరకే, టీవీసీ మేట. మా గమ్యం నీ వైపే, మా గానం నీ కొరకే, టీవీసీ మేట, టీవీసీ మేట. పెరల వైను లేదని డాలరింక రాదని అన్నారు జనమంతా, అవమాన పరిచారు. ఎడారిలో నీటి కొరకు ఆశపడు బాటసారిలా, నీ కొరకు మా గమ్యం ఎదురు చూస్తున్నది. మా రుచి భారతి మీటింగు, శంకర గారి మాటలు ఈనాలి, మనమంతా నడుము కట్టి నడవాలి. మా గమ్యం నీ వైపే, మా గానం నీ కొరకే, టీవీసీ మేట, టీవీసీ మేట. సుజాత గారి మీటింగులు, రమేష్ గారి మాటలు, కోనేటి బాబు గారి మీటింగులు. మా గమ్యం నీ వైపే, మా గానం నీ కొరకే, టీవీసీ మేట, టీవీసీ మేట. స్నేహితులు లేరని తోడెవరు రారని నా మనసు నాలోన దుఃఖించు సమయాన, నా స్నేహాని వయ్యావు కోవేటి మీటింగుతో. రాజేష్ గారి మాటలు, ఫోనులో వేటింగులు, ఈనాలి మనమంతా నడుము కట్టి నడవాలి. మా గమ్యం నీ వైపే, మా గానం నీ కొరకే, రుచి భారతి మీటింగు, రుచి భారతి మీటింగు. తెరల వైను లేదని లాటరింక రాదని అన్నారు జనమంతా, అవమాన పరిచారు. ఈదిలో మాటలు, ఇంటిలో బాధలు, అడుగడుగున అవమానాలు, బాధపడే మాటలు. ఈదిలో మాటలు, ఇంటిలో బాధలు, అడుగడుగున అవమానాలు, బాధపడే మాటలు. మా గమ్యం నీ వైపే, మా గానం నీ కొరకే, టీవీసీ మేట, టీవీసీ మేట. పెరల వైను లేదని డాలరింక రాదని అన్నారు జనమంతా, అవమాన పరిచారు. లీడరింక లేడని జీపీలు రావని మాటలతో చంపారు, అవమాన పరిచారు. మా గమ్యం నీ వైపే, మా గానం నీ కొరకే, టీవీసీ మేట, టీవీసీ మేట. థ్యాంక్ యూ. అయితే మరి పార్ట్నర్స్ ఎవరైనా నిన్న కువైట్ మీటింగ్ లో మేడం కొంచెం పాడారు కదా, దాన్ని ఎవరైనా కంటిన్యూ రికార్డ్ చేశారా? అది ఉంటే పంపించండి.
నిన్న కోవిడ్ మీటింగ్ లో పాడుతున్నప్పుడు నేను కాల్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక 4 మాటలు కట్ అయింది, ఒక హాఫ్ మినిట్ కట్ అయింది అనమాట. సో ఎవరైనా ఉంటే గనక, ఎవరైనా రికార్డ్ చేస్తే గనక థ్యాంక్ యూ. సో ఎంఎస్ నాగరాజ అనేసి చెప్పండి సార్, ఏమైనా మాట్లాడుకుంటున్నా? నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్ మిస్టర్ నాగరాజ అనేసి నమస్తే సార్. నా వాయిస్ కువైట్ లో తెలుగు వాళ్ళు ఉండారు సార్ పాటలు పాడాకే. కువైట్ లో ఇప్పుడు మేడం కువైట్ లో నుంచే పాడారు కదా, కువైట్ మీటింగ్ లోనే. కువైట్ ఇంకా పాడారు సార్. ఉమ్. థ్యాంక్ యూ సార్, అందుకే ఫోన్ చేయండి సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. సార్ ఎంట్రీ చేయండి, అందుకోసం బేజారు పడుతుండా. ఆహా. మేము తెలుగు వాళ్ళమే కదా, కర్ణాటక వాళ్ళు. ఆహా. అంటే అక్కడ ఉండారు మన వాళ్ళు ఉంటేనే మీకు ఎంట్రీ చేస్తుంది సార్. అవును సార్. అవును సార్. అంటే కన్నడ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. అన్ని 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 రాష్ట్రాలలో కువైట్ లో ఉండడం జరిగింది అనమాట. అంటే ప్రతి ఒక్క రాష్ట్రం థ్యాంక్ యూ సార్. మేడం వారికి థ్యాంక్ యూ, మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సరే సార్. ఓకే సార్. ఓకే ఓకే. సో ఓకే, మీ అందరికి అర్థమైంది నేను చెప్పింది ఏంటంటే, మన ఇండియా నుంచి వెళ్ళి అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా కువైట్ లో ఉన్నారు, అంటే మిగతా దేశాల్లో కూడా ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ మేడం ఎక్కడైతే ఉన్నారంటే ఇండియాలోనే ఉన్నారు, బట్ మన లైవ్ లో మీటింగ్ లో పాడారనమాట, అంతే. ఓకేనా? సో థ్యాంక్ యూ అందరికి. సో వెల్కమ్ లీడర్స్, టైం అయింది మంచిగానే. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ ద, మరి ఈరోజు ఏం మాట్లాడుకుందాం, ఏంటి విషయాలు, ఏం కావాలి, సో మీరు ఏమనుకుంటున్నారు? సో यहाँ पे मैं देख रहा हूँ 1 मिनट के लिए अपना शेर सिंह సార్ भी हैं. कल कुछ शाम ఎండింగ్ టైం అంటే మీటింగ్ మనం బంద్ చేస్తున్న సమయంలో సార్ కొంచెం హెడ్లైన్ చేశారు. సో సార్ ఒకసారి మాట్లాడి చూద్దాం, ఒకవేళ ఫ్రీ ఉంటే గనక. మరి शेर सिंह सर, आप अगर कंफर्टेबल है तो माइक अनम्यूट कीजिए. कैसे हो और क्या हाल चाल है? आपको भी हम 2 मिनट बाद सुनना जाता है. अगर आप कंफर्टेबल है तो माइक ऑन कीजिए. वेलकम अवर कोविड मीटिंग. शेर सिंह सर, मे भी लगता है कुछ कंफर्ट जोन में नहीं है, ऐसा लग रहा है. अगर कंफर्ट जोन में है तो आपने माइक अनम्यूट करके 2 मिनट के लिए हम आइए सर. शेर सिंह सर, कल हम लोग को मीटिंग का टाइम हुए थे, इसके वजह से मैंने किसी को दे नहीं पाया बात करने के लिए, क्योंकि कुछ नया अपडेट नहीं है, इसके लिए मैंने टाइम मेंटेन कर रहा हूँ. सो सेम टाइम में हम लोग क्लोज करेंगे, सेम टाइम में ओपन करेंगे एंड सेम टाइम में क्लोज करेंगे, ऐसा. सो डियर पार्टनर्स, वेलकम. ओके, कहाँ पे शेर सिंह सर अगेन आ गया. वेलकम सर. शेर सिंह सर, कैसे हो सर? जी सर. जी सर. जी आइए आइए आइए, 2 मिनट. चलो, यस सर, वेलकम सर. ओके. थैंक यू सर, थैंक यू, बहुत बहुत धन्यवाद. सबसे पहले बहुत ही शानदार और जानदार इस मंच की शुरुआत. सबसे पहले हमारा मंच पीबीसी लर्न टीच अर्न कुवैत मंच को प्रणाम करता हूं, और जितने भी हमारे इस मंच पर फाइटर लीडर, दिग्गज, यंग जवान साथी, योद्धा इस पीबीसी मेटा के, हाथ जोड़कर नमस्कार, और नारी शक्ति, माँ शक्ति सभी को प्रणाम. और इस मंच के हमारे रचयिता राजेश सर, बहुत बहुत धन्यवाद सर ने मुझे 2 शब्द बोलने के लिए मौका दिया. साथियों, बताने को कुछ नहीं है, और सभी बातें हमेशा डे 1 से मंच पर मैं अधिकतर बना रहता हूं, और कुछ ना कुछ बातें हमेशा सीखने का प्रयास करता हूं. और बाकी बातें सभी हमारे राजेश सर पूरा लाइव अपना फोन को स्क्रीन शेयर करके हमेशा दिखाते रहते हैं. और इस ग्रुप पर भी कुछ ना कुछ पॉजिटिव और नॉलेजवान जो हमारे लिए सीखने के लिए है, वो सभी ग्रुप पर भेजते रहते हैं हमेशा. और मैं ज़्यादा नहीं बोलूँगा, मैं यही कहना चाहूँगा कि अपने स्किल को डेवलप करते रहें, पेशेंस बना के रखें, और आने वाला समय हमारा और आपका 100% होगा. जितना नज़र खबर सबर बना के रखेंगे उतना आगे बढ़ेंगे. जब अब तक हमने धैर्य रखा है तो अब भी धैर्य को ना खोएं. और जितना एसिड हमारे बॉलेट में इकट्ठा हुआ है, चाहे वो सीड फंडिंग के माध्यम से या अपना होल्डिंग के माध्यम से या टोकन फार्मिंग के माध्यम से या अर्ली बर्ड के माध्यम से, जितना भी हमारा इकट्ठा हुआ है, वो सभी हमको बहुत बेहतरीन तरीके से हमारा वॉलेट भरा हुआ है, और कभी
कभी खाली नहीं होने वाला है। ये समझो हमारे पास एसिड की पूरी मात्रा के भरमार, मतलब एक तरह से जो कहते हैं ना कि ऊपर वाला पैसा देगा छप्पड़ फाड़ के देगा। साथियों वो छप्पड़ फाड़ के देने वाले जो हमारे बॉलर हैं वो बहुत ही बेहतरीन तरीके से हैं। और मैं तो साथियों आप लोगों की बातें सुनकर, आपके ग्रुप पर जाकर और बड़ी बड़ी अच्छी अच्छी बातें सुनकर सीखकर आगे बढ़ने का प्रयास करता हूँ। और मैं भी एक इस परलवन परिवार में, शेर सिंह नाम है मेरा, भरतपुर राजस्थान से हूँ और इस समय यूपी मथुरा की नगरी में रहता हूँ और काफी समय से इस सिस्टम के साथ बना हुआ हूँ। 29 मार्च 2022 साथियों कम से कम समय में मैंने अपने लेवल को अचीव किया, पूरा पॉजिटिव रहते हुए मंचों पर सीखकर आगे बढ़ा और खुद की अपनी आईडी 4-5 आईडियों को क्वार्ट्स प्लस एमरल्ड किया, खुद की अपनी आईडी को रूबी किया और पीवीसी मेटा में जबरदस्त उस समय $1,000-1,200 से फार्मिंग भी की और धीरे धीरे कंपाउंड करके 2-3 बॉलेट को 25-25 हजार तक पहुंचाया और चार पांच बॉलेट को 10-10 हजार तक पहुंचाया। सीट फंडिंग की बात करता हूं तो 3-4 बॉलेट को 25-25 हजार पहुंचा दिया और 2-3 बॉलेट को 5-5 हजार बॉलेट पहुंचा दिया और 20 बॉलेट जो मेरे उस समय थे, जो अपने डायरेक्ट में जो 20 करते थे, 5 पे 10 पे 20 15 20 जो भी है 1% जो 200% का सिस्टम था, तो उस समय अपने बॉलर को जो मैंने 20 बनाए अपने खुद के बॉलर, उनको भी मैंने साथियों 5 से प्लस मेरे सारे बॉलर हैं और मैं चाह रहा हूँ कि धीरे धीरे 10 हजार पे पहुंचा दूंगा और कम से कम 2 बॉलर में हमेशा किसी में 4 हजार की फार्मिंग, किसी में 20-22 हजार की फार्मिंग इकट्ठी है। आप लोगों के माध्यम से, आपके आशीर्वाद से मैं सिस्टम के लास्ट मोमेंट तक बना रहूंगा और किसी के कहने पर हताश नहीं होऊंगा, किसी के कहने पर नेगेटिव नहीं होऊंगा। जब तक पीवीसी मीटर रहेगा तब तक मेरे पास आपकी ही तरह मेरे पास भी पीवीसी मेटा का एसिड बना रहेगा और समय समय पर मैं अपने पीवीसी मेटा के माध्यम से अपने फंड को, अपने जो बोलते हैं कि हमेशा प्रॉफिट बुक करो, हमेशा बोलते हैं कि अपना समय समय पर प्रॉफिट जनरेट करो, तो उस समय मौका मिलेगा। विड्रॉल का होने वाला है कि 4-6 दिन में विड्रॉल शुरू होगा और 29 मार्च से हो सकता है रेट भी बढ़ेगी साथियों, तो पैनिक होने की जरूरत नहीं है। रेट अप भी होगी, डाउन भी होगी। किसी के कहने से अप मत सोचना, किसी के कहने से डाउन मत सोचना, कुछ भी हो सकता है। परंतु इस महीने, मार्च का महीना है जो, उस समय हमको बहुत पैनिक लगेगा, परंतु बहुत कुछ देने वाला भी है सिस्टम, जो हमारे राजेश सर हमेशा कुछ ना कुछ हमेशा बताने का प्रयास करते हैं। तो मैं तो साथियों 1 मिनट की अनुमति ये चाहूंगा, मुझे तो अपना बॉलर दिखाने का मजा आता है मुझे, तो क्या मुझे बॉलर अपने दिखाने की अनुमति मिलेगी साथियों? श्योर सर। थैंक यू सर, थैंक यू, बहुत बहुत धन्यवाद। तो जितना बोला हूँ हमारे राजेश सर बता सकते हैं, जब तक मैं बॉलर खोल रहा हूँ अपना, और उस समय जब बॉलर मेरा दिखाई दे, जब सर बताते जाएंगे तो थोड़ा अपनी वाणी को थोड़ी देर के लिए विराम करूंगा, राजेश सर कुछ ना कुछ बोलते रहेंगे। जी క్योंकि అందరూ వినండి సార్ది, ఎందుకంటే ఆ స్క్రీన్ షేర్ చేసినప్పుడు మాటలు రావు, అది సార్ది కొంచెం మ్యూట్ ప్రాబ్లం, మైక్ ప్రాబ్లం మేబీ। क्या सर मेरी स्क्रीन शेयर हो रही है? हो रही है सर, स्क्रीन शेयर हो रही है। थैंक यू साथियों। ये मेरी 2 बॉलर दिखाऊंगा और एक तो ये मेरा रूबी का बॉलर है, तो मैंने अभी सर के ग्रुप में देखा था, एक टोपाज था, उस पर बहुत बेहतरीन तरीके से उसमें इनकम का स्रोत था। डीपी लगभग लग चुकी है, सर ने अभी बॉलर में अपना दिखाया था ग्रुप के माध्यम से कि 96% डीपी लग चुकी है और मैं भी हर समय लगाने का प्रयास में रहता हूँ। देखियो साथियों, मैं अपने बॉलर पे पहुंच गया हूँ। ये मेरा बॉलर है जो रूबी वाला है, और रूबी वाला नहीं है साथियों ये। एक सेकंड सर, सॉरी, केवल 1 मिनट लेना चाहूंगा, समय की बद्धता रहती है हमेशा, और मैं बस यही कहना चाहूंगा आप लोगों से हमेशा की तरह कि आप और हम जिस कॉन्सेप्ट में आए, अगर उस कॉन्सेप्ट से आपको और हमको, मैं अपने आप को भी बोल रहा हूं, अगर हमें पूर्ण विश्वास है, पूर्ण
इससे ट्रस्ट है, तो इसको बेहतरीन तरीके से बेहतरीन अंदाज में एंजॉय करें। इस सिस्टम के माध्यम से अपने जो भी आपका वर्क है उसको करते रहें हमेशा की तरह, और इस सिस्टम के साथ हमेशा बने रहें। इस सिस्टम को साथियों छोड़कर ना जाएं, क्योंकि बहुत ही बेहतरीन प्लेटफॉर्म हमको मिला है और हमेशा आप लोग पॉजिटिव रहते हैं। तो आपको देखकर साथियों मैं भी बहुत पॉजिटिव रहता हूँ। आप देखिए इस वॉलेट पर नजर मारिए, ये इसमें रूबी कर रखी है नहीं कर रखी है इससे पता लग जाएगी। साथियों आप देख सकते हैं इस वॉलेट को। जी सर बताएं। यहाँ पे देख लीजिए सर जी, देखो कनेक्टेड वैलेट में सर का फार्मिंग 24,945 लगभग 25,000 जो डीपी सीड वैल्यू से आके बैठ गया सर का। इसको मैं अभी आपके सामने मैं और सर ने 71,942 సో 71,942 మరి డీపీలు పెట్టడం జరిగింది। 71,942 డీపీలు। यस बोलिए सर, मैंने तेलुगु में बोला थोड़ा बहुत। अभी समय है तो यस ओनली ट्रांजैक्शन कैन बी डन मे बी आपने ऑलरेडी किया लगता है सर। जी इसमें रात को किया था। हाँ 24 आवर्स नहीं हुआ जी सर। 15:48 सिस्टम का 15:48 नहीं नीचे का देखना पड़ेगा। थर्ड वन क्या टाइम था वो 17:03 यानी 17, तो और थोड़ा टाइम है बाकी है। जी कोई नहीं। और मैं अब इसकी फार्मिंग पे जा रहा हूँ। जी हाँ, रिवार्ड फार्मिंग। और एक वॉलेट और खोल के दिखाऊंगा साथियों, दिखाऊंगा। हमेशा आप और हम अपना अपना जो ग्रुप के माध्यम से या वॉलेट के माध्यम से जब स्क्रीन शेयर होती है तो हम और आप जब खोल के दिखाते हैं या देखते हैं तो उससे साथियों हमारा प्रोत्साहन बढ़ता है, हमें हमारी हुब्बू बढ़ती है। मतलब हमको आगे बढ़ने का मौका मिलता है कि ये कर सकते तो हम क्यों नहीं, और हम कर सकते तो आप क्यों नहीं। तो उसी तरीके से हम आगे बढ़ने का प्रयास करते हैं। मैं पहुंच गया हूं अपना, इसमें लग रहा है आपको कि फार्मिंग इसमें कितनी आ रही है, इसको दिखाई दे सकते हैं आप। और कितनी फार्मिंग इकट्ठी हो रही है 3,990 राउंड फिगर माने तो 4,000 और 124 134 रिलीज అవుతున్నాయి एवरीडे 134 लगभग रिलीज हो रहा है। एक वॉलेट का मौका और मिलेगा, इसको देख सकते हो। ये वॉलेट कौन सा है 647 लास्ट में इसका आईडी नंबर है। और मैं अब दूसरे वॉलेट पे जा रहा हूँ और इंस्टेंट इस वॉलेट को खोलकर और मैं अपनी वाणी को विराम दूंगा और सर अपनी बातें अपने माध्यम से बात करेंगे, क्योंकि मेरी बात हिंदी में समझ में हर किसी को नहीं आती और जिसको आ रही है वो समझ चुका है। और बाकी तो वॉलेट साथियों आपके सामने लाइव दिखाई जा रहा है और पूरा स्क्रीन शेयर के माध्यम से पूरा लाइव दिखाया जाता है, जिससे कि आपको हमेशा पता लगता है कि हम कहाँ पर हैं और क्या कर रहे हैं। और जो साथियों जो वाकई इस सिस्टम के साथ साथ चलता रहेगा ना, वो 100% आगे बढ़ेगा। उसके जो ड्रीम्स हैं वो 100% पूरे होंगे साथियों। कहते हैं कि मत पड़ो किसी के चक्कर में, और कोई नहीं है सिस्टम के टक्कर में। यस क्या बात है। तो साथियों वाकई कोई इस पीवीसी मटा के टक्कर में नहीं है। इस वॉलेट को भी देख सकते हैं साथियों। मैं पहुंच गया हूँ इस वॉलेट में, आपको दिखाई दे रहा है ये क्वार्ट्स एमरल्ड थी आईडी। इसमें भी बहुत बेहतरीन तरीके से मेरी वो हो रखी है। इसमें चेक करता हूँ होता है नहीं होता है, टाइम होगा तो कोई दिक्कत नहीं, कोई बात नहीं कर दीजिए, करिए, प्रॉब्लम नहीं सर। हम लोगों को मालूम होना चाहिए कि किसमें कितना है, क्या क्या है। हाँ सर टाइम है इसमें थोड़ा सा, मैंने किया था। प्रॉब्लम नहीं सर, कोई बात नहीं, कर लीजिए। कोई नहीं, करता रहता हूँ मैं, है ना। और ये दिखाई दे रहा है आपको। और मैं इसमें फार्मिंग दिखाना चाहूंगा साथियों कि लोग डरते हैं कि भाई फार्मिंग इकट्ठी क्यों रखें। और फार्मिंग मैंने इसमें फार्मिंग भी कर रखी है, ऐसी बात नहीं है फार्मिंग कुछ नहीं है और इकट्ठा कर रखा हो। फार्मिंग भी बहुत है जो लिमिट दे रखी है सिस्टम ने। और मैंने अपना एशर को बचा के भी रखा है। बचाना जो जरूरी है क्योंकि सिस्टम को कहीं से भी कुछ भी दे सकता है, जिससे कि हम पैनिक होने की जरूरत नहीं है। कि हमेशा आगे बढ़ने के लिए सोचा है तो कुछ ना कुछ करना पड़ेगा।
और हमेशा की तरह हम और आप कुछ करने का प्रयास करते हैं, कुछ सीखने का प्रयास करते हैं, तभी हम सीख पा रहे हैं और आगे बढ़ पा रहे हैं। मौका हर किसी को मिलता है, पर लेना कोई कोई चाहता है। और मैं सबसे एक बात यही जरूर कहूंगा कि आप और हम जिस प्लेटफॉर्म पर हैं और जिस प्लेटफॉर्म में अपना समय इन्वेस्ट कर रहे हैं साथियों, ये बेकार नहीं जाएगा, ये बेकार नहीं जाएगा। आने वाला समय हमारा और आपका होगा। साथियों देख सकते हैं इसमें फार्मिंग और कितना मेरा आ रहा है। इस समय वॉलेट खुलने वाला है, खुल जा सिम सिम, देर मत लगा भाई, ये वॉलेट खुल चुका है साथियों, देखिए। వావ్ సార్ కా జో రివార్డ్ వాల్యూ జో హై ఆకే ఇక్కడ సార్ కా రివార్డ్ వాల్యూ వచ్చి ఉంది ఎంత అంటే చెప్పనా సార్ 21,469 అంటే 21,000 అంటే సార్ కు డైలీ వచ్చేసి 182 ఈ రోజు నుంచి 182 రిలీజ్ हो रहा है। और ఇక్కడ మీకు మనకు రిలీజ్ ఏది మనకు విత్డ్రావల్ ఆప్షన్ వస్తే సార్ 21,000 యూఎస్డిటీలు అంటే దగ్గర దగ్గర 22,000 యూఎస్డిటీ అంటే మీరు ఐఎన్ఆర్ లో 90 రూపాయలతో లెక్క చేసుకోండి ఒకసారి ఎలా ఉంటుందో అనేది। ओके सर मैं आप बात कीजिए अभी। और साथियों में थोड़ा सा इसमें अभी पता लग जाएगी कितनी फार्मिंग हो रखी है, जिससे कि आपको पता लग जाएगी कि फार्मिंग कितनी हो रखी है, इससे पता लग जाएगी। यही वॉलेट है और मैं अभी आपको दिखाना चाहूंगा। लाइव होगी नहीं फार्मिंग, क्यों नहीं होगी? क्योंकि फार्मिंग इसमें कंप्लीट है और कंप्लीट है तभी मैं दूसरे वॉलेट में करने का मेरा जी करता है और करता रहता हूँ, ऐसी बात नहीं है। देखिए साथियों, यू हैव ऑलरेडी 22,656 यूएसडीटी लेफ्ट, यानी अभी भी आपका ఇప్పటి కూడా ఈసారికి 22,656 యాక్టివ్ ఫార్మింగ్ లో ఉంది। ओके अभी अभी भी 22,656 यूएसडीटी आपका एक्टिव फार्मिंग में है सर। जी 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 सर। और साथियों आप कहेंगे कि मेरे पास टीम है, साथियों मेरे पास टीम बिल्कुल नहीं है। और मैं आपको टीम के बारे में अगर दिखाना चाहूँ तो दिखा सकता हूँ। मेरे पास 2-3 लेवल तक जो मेरे खुद के वॉलेट बनाए हुए हैं वही मेरी टीम दिखाई देगी। मैं जाऊंगा रेफरल स्टेटस पर, जिससे कि आपको पता लगेगा कि टीम कितना टीम है। हाँ बिल्कुल टीम नहीं है, ना के बराबर। खुद के वॉलेट और एक व्यक्ति ने 3-4 वॉलेट खुद के बनाकर टीम को बढ़ाया है बस, और खुद के वॉलेट हैं सारे। आप देख सकते हैं मैं जाऊंगा अपना लेवल पे और पहले 1 दिखाऊंगा। 1 लेवल में कितने सर बता सकते हैं? यस 1 लेवल में जो है आपका, जी हाँ। और 2 पे जाऊंगा, 2 पे जाऊंगा आपके सामने लाइव दिखा रहा हूँ बिल्कुल। और 3 पे जाऊंगा मैं, 3 पे जाऊंगा। देखो साथियों समझने का प्रयास करना। जी जी खत्म, मतलब कोई लेवल नहीं मेरे पास, कोई भी लेवल नहीं है। केवल खुद के वॉलेट बने हुए हैं, उनके नीचे 1-2 व्यक्ति ने जोड़ दिया बना दिया है बस, इसलिए 2 दिखाई दे रहा है, नहीं तो तीसरा तो खत्म है। तो साथियों मैं अब सीट फंडिंग पे जाऊंगा, 1 सेकंड का झलक दिखाऊंगा। सीट फंडिंग भी कब कब कितनी कितनी की है मैंने, आपको पता लग जाएगी कि ये व्यक्ति कब से एक्टिव है और कब तक एक्टिव रहेगा। मेरे मंच पर आने का उद्देश्य मेरे 2 होते हैं, कुछ सीखकर सिखाने का और कुछ सिखाकर कुछ लोगों को आगे बढ़ाने का। और लोगों से, बड़े हुए लोगों से हम खुद बढ़ना चाहते हैं साथियों। जो व्यक्ति सफल होता है उन्हीं की बात होती है, और जो व्यक्ति बहुत मेहनत करता है, बहुत कठिन मेहनत को क्या बोलते हैं, वर्क, हार्ड वर्क करता है, और वो हार्ड वर्क उसका बेकार नहीं जाता। बहुत बेहतरीन तरीके से इस सिस्टम को मैं सीख रहा हूँ साथियों। और यही वो मंच हैं, यही वो लीडर हैं जिनके माध्यम से हम और आप आगे बढ़ने का मौका मिल रहा है। अगर मंच नहीं होते तो हम इतना आगे नहीं बढ़ पाते और ना ही इतना बड़ा एसेट इकट्ठा कर पाते। साथियों मैं पहुंच चुका हूं अपना स्टेकिंग पर और आपको दिखाना चाहूंगा। देखो ये मेरी स्टेकिंग हो रखी है, इसी वॉलेट में, दूसरे वॉलेट में होती रहती है, मैं किसी ना किसी वॉलेट में करता रहता हूँ। और मैं दिखा रहा हूँ इस वॉलेट का अपना स्टेकिंग वॉलेट, और इस पे जाऊंगा मैं रिवार्ड स्टेटस ये आ गया। इसमें ट्रांजैक्शन देख सकते हैं, ट्रांजैक्शन देखिए 260 और इसको आपको मौका मिलेगा तो 500 का रिडीम कर सकता हूँ। देखो साथियों स्टेक में डाल सकता हूँ, और यहाँ पर 5,000 से
कोई नहीं, कम है मेरे पास यहाँ पे, इसलिए नहीं हो सकता है। और मैं अपना स्टेकिंग स्टेटस दिखाता हूँ। अंदर ज्यादा जानता नहीं हूँ मैं, पर फिर भी मैं थोड़ा सा देखता हूँ कि क्या हो रहा है अंदर। यहाँ पे 1400 टोकन स्टेकिंग, यस और इसको वॉलेट स्टेकिंग में जाता हूँ मैं। ये क्या है? वॉलेट स्टेकिंग, ये रहा वॉलेट स्टेकिंग। यहाँ पे ट्रांजेक्शन कितना हुआ है? 168, 168। और साथियों ये 500 देखो कहाँ पे, नीचे दिखाऊंगा मैं। देखो स्टेक, उस समय भी जो स्टेक होते थे नियम से, वो भी स्टेक करता था 5 जनवरी 2023, सभी करते थे। उस समय मौका था और हम भी मौके को चूके नहीं, सभी अपने अपने हिसाब से रिलीज हो रहा है। और अब तो सबके 500 नीचे हो रखे हैं, तो ये 500 का हो रखा है। और साथियों मुझे बहुत अच्छा लगा और बहुत बहुत धन्यवाद सर, थैंक यू सो मच। इसमें वॉलेट में माल तो बहुत है साथियों। मैं आपको स्ट्रेन का डिब्बा सबके पास है, थोड़ा सा छोटा डिब्बा मेरे पास भी है, देख सकते हैं आप, ये छोटा सा डिब्बा मेरे पास भी है। और हर वॉलेट में साथियों थोड़ा थोड़ा एसिड, हर वॉलेट में, ऐसा नहीं है कि खाली डिब्बे पड़े हैं। अगर आपको विश्वास नहीं हो तो मैं नीचे से थोड़ा सा दिखा सकता हूँ झलक, देखिए साथियों, थोड़ा सा इसमें भी है थोड़ा सा माल। वाओ, और पीवीसी देखो 10,000। ऐसे छोटा सा, किसी में 5,000, किसी में 10,000, देखो इसमें दिखा सकता हूँ। जैसे मान लो मैंने अभी थोड़ा सा स्वैप भी कर लिया था, इसमें है थोड़ा सा, और इसमें भी है, इसमें भी है थोड़ा सा, देख सकते हैं आप। और आप भी ऐसे ही होल्डिंग, सीड फंडिंग, फार्मिंग, अर्ली बर्ड्स, सबका मौका लीजिए। और मौके ये बार बार नहीं मिलते साथियों। अब इस समय हमारे लिए मौका है बहुत बेहतरीन तरीके से। और साथियों एक वॉलेट और दिखाऊंगा मैं, अगर आप बने रहेंगे तो मुझे ये वॉलेट दिखाने में मुझे बहुत अच्छा लगेगा। लास्ट मूवमेंट, लास्ट एंड फाइनल, मैं आपको एक वॉलेट और दिखाऊंगा छोटा सा, ये उसको भी देखने का प्रयास कीजिए साथियों, क्योंकि कहते हैं ना, जो सीखेगा ना साथियों वही जीतेगा, और जो सीखता है ना वही जीतता है। मैं इस वॉलेट पे जा रहा हूँ आपके सामने, लास्ट एंड फाइनल, और जिससे कि पता लग जाएगा जिस भाई के पास इतने सारे वॉलेट, इतना बड़ा एसेट भरा हुआ है, तो क्यों हम पीछे हैं, क्यों हम आगे नहीं बढ़े। बिल्कुल बढ़िया साथियों, लास्ट किसी में 2,000 की फार्मिंग, किसी में 10,000 की फार्मिंग, किसी में 20,000 की फार्मिंग, किसी में 15,000 की फार्मिंग, किसी में 5,000 की फार्मिंग, लास्ट। और साथियों पहले क्या है, इसके करने में डरते थे कि वॉलेट हैक ना हो जाए। मैं कभी नहीं डरा सर, लर्न टीच एंड अर्न मंच पर था, MGRB था, कई मंचों पर मैंने खुद से बोला कि कोई मेरा वॉलेट हैक करके दिखाओ, अगर दिखाने की क्षमता है तो। मैं डरा नहीं कहीं भी। नहीं कर सकता है यार, नहीं कर सकता है, ये वो अलग है, हैक करने का तरीका जो है वो अलग है। वो हमको डराते थे साथियों, और हम डरने वाले नहीं है, क्योंकि हमको थोड़ा सा एजुकेशन मिल गई, तो हम अब निडर हैं जी। और जो निडर रहेगा ना वही आगे बढ़ेगा। मैं टोकन फार्मिंग में जा रहा हूँ, और देखना टोकन फार्मिंग यहाँ पे भी 10-5 हजार की होगी, जो वॉलेट आपको दिखा चुका हूँ। और यहाँ भी जा रहा हूँ मैं आपके सामने, इससे पता लग जाएगी कि यहाँ भी थोड़ी बहुत फार्मिंग इकट्ठी कर रखी है। लगभग 30-35 हजार की फार्मिंग साथियों में 3-4 वॉलेट में दिखा सकता हूँ। और बाकी तो फार्मिंग मेरी किसी में 300 की, किसी में 500 की, किसी में 700 की, 1100 की, 1200 की, हर वॉलेट में पड़ी होगी। और मौका मिलेगा फिर किसी दिन दिखाऊंगा। इस वॉलेट को और दिखाता हूँ साथियों, देखो आपके सामने, ये देखिए, इसमें डीपी का वो आता है, वो पड़ा हुआ थोड़ा सा, डीपी नहीं लगी हुई इसमें, ये ऐसे ही वॉलेट था मेरा। 970 ऐसे वॉलेट था जो आया था, आपको 50% जो है इतना जमा हो गया। जी जी जी। और अब मैं जा रहा हूँ रिवार्ड पर, इससे पता लग जाएगी रिवार्ड में कितना माल है और कितनी की फार्मिंग है। खुल जा सिम और इस मंच पर। जी जी बोलिए सर, बोलिए। నేను సార్ మన టీమ్ కు బోల్ రావు 2 మినిట్ ఒక 2 నిమిషాలు ఇంకొక 2-3 నిమిషాలు మీరు వెయిట్ చేయండి, నేను తెలుగులో విషయాలన్నీ మాట్లాడతాను, తెలుగులో మాట్లాడతాను.
సార్ వ్యాలెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నారని చెప్పేసి అందరికి ఎలా ఉందనేది కొంచెం తెలుస్తుందని అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఓకే बोलिए सर अभी समथिंग वेंट रॉन्ग या जी सर जी। अब फार्मिंग पे जा रहा हूँ मैं और अपना फार्मिंग दिखा के अपनी वाणी को विराम करूंगा। फिर हमारे सर आएंगे, राजेश सर। हमेशा कुछ ना कुछ सर बाकी आप सर आप बाकी कुछ ना कुछ नॉलेज देते रहते हैं और Sure. बहुत बेहतरीन नॉलेज देते हैं और ये नॉलेज मुझे तो काम कर रही है। जी जी, इसके लिए सर जी मंचों पे आने के लिए मैं हमारा टीम को और सबको, मैं कोई भी मंच पे जाऊँ पहले वही बताता हूँ कि हमारा हमारा मंचों आने से क्या फायदा मिलता है, मंचों से आने के लिए मीटिंग में आएगा तो क्या फायदा मिलता है, मैं वो पहले बताता हूँ सबको। जी सर जी जी जी। देखियो साथियों, मैं इस समय थोड़ा सा टाइम लगता है इस जगह पे फार्मिंग में पहुंचने में, कोई थोड़ी बात दिक्कत करता है। कोई नहीं, अभी पहुंचता हूँ। स्क्रीन आ गया आ गया आ गया आ गया। जी हाँ, देखो साथियों, आपके सामने फार्मिंग मैप जा रहा हूं मैं और ये फार्मिंग खुल चुकी है। आप बता सकते हैं फार्मिंग कितनी इकट्ठी हो रखी है इसमें? देखो अभी यहाँ पे टोकन फॉर्म रिलीज होके बैठा है 4000 4060 टोकन रिवार्ड $4000 $4060 ఉండడం జరిగింది చూడండి సార్। अभी फार्मिंग दिखाइए। फार्मिंग दिखा रहा हूं मैं, फार्मिंग कितनी है। यस देखो साथियों, फार्मिंग इसमें फार्मिंग हो रखी है 19,600 की। 19,600 19,600 పైన 689। यस बहुत बहुत धन्यवाद सर, थैंक यू। मुझे आपने 2 शब्द बोलने के लिए मौका दिया, थैंक यू सो मच। जय पीवी सिमेटा, जय पर्लवाइन। ग्रेट सर, थैंक ग्रेट यू। सर, थैंक यू सर। आप भी आगे सो हमें आपका जो मेन वैलेट जो है हमने दिखाने की कोशिश किया, सो हमारा टीम के लिए भी अच्छा है। हमारा टीम में भी बहुत लोग इससे ज्यादा भी किया है, बट वो बात वो नहीं है, और कितना किया वो नहीं किया, ये नहीं किया नहीं। सो आप भी आए मंचों पे बुलाने से, फिर हमें भी 2-3 बात बताई, अच्छा लगा आपने, बहुत अच्छा लगा हमको। सो थैंक यू सर, धन्यवाद आपके लिए। सबका तरफ से भी आपको धन्यवाद सर। सो थैंक यू सर। फिर मैं अभी हमारा लैंग्वेज यूज कर रहा हूँ मैं। सो फर्स्ट ऑफ ऑल सबकी तरफ से वंस अगेन थैंक यू सर आपको, शेर सिंह सर। थैंक సో यू सो मच నెక్స్ట్ सर, थैंक यू सो मच, थैंक यू सो मच। సో వెల్కమ్ డియర్। చూసారు కదా, అంటే సారు మనకంటే చాలా ఎక్కువ చేసుకున్నారని కాదు దాని అర్థం, బట్ మన ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్ళి చూస్తే ఈ సార్ కంటే ఇంకా డబుల్ ట్రిబుల్ చేసుకున్నారు, యా 100%। బట్ కాకపోతే సో అంటే మన వాళ్ళు కొద్దిగా చూపించలేదు అంతే తప్ప, అంతకంటే ఎక్కువ కూడా చేసుకున్నారు। బట్ సో ఇక్కడ ఎందుకు నేను అంటే సార్కి యాక్చువల్ నిన్నటి గురించి ఏమైనా మాట్లాడతారేమో అనుకొని నేను మరి సార్కి వెల్కమ్ చెప్పడం జరిగింది। సో ఓకే, ఎనీవే సార్ మరి మనకు దగ్గర కూడా టైం ఉంది కదా అని చెప్పేసి నేను వ్యాలెట్ ఓపెన్ చేస్తా అంటే మరి నేనే ఓకే అన్నాను, ఎందుకంటే మన పర్మిషన్ తీసుకున్న తర్వాతనే సార్ వచ్చేసి మరి వ్యాలెట్ ఓపెన్ చేసి చూపించడం జరిగింది। సో థింగ్ ఏంటంటే అక్కడ అతను పెద్దగా చేశాడు అని మనం గొప్పగా చెప్పడానికి కాదు, బట్ ఏంటంటే చూడండి సార్ ఏ విధంగా మనము అంటే తన యొక్క విశ్వాసం, తన నమ్మకం ఏంటి అనే దాని గురించి మనము ఆ వ్యాలెట్ ఓపెన్ చేస్తా అంటే ఓకే అనడం జరిగింది। సో చూడండి, మనం అప్పుడప్పుడు అంటే ఇవి నేను కూడా ఉన్నాను అందులో, 1,00,000 రూపాయలు పెట్టుకుంటే కానీ అరే నేను 1,00,000 రూపాయలు పెట్టుకున్నాను, లేకపోతే నా 2 లక్షలు పెట్టాను, లేకపోతే నా 3 లక్షలు పెట్టాను, లేకపోతే నా 5 lakhs పెట్టాను, లేకపోతే నేను 10 lakhs పెట్టాను। ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక్కొక్క రివార్డ్ లో $21,000 వచ్చి పడింది, ఒక్కొక్క దాంట్లో 4,000 రివార్డ్ వచ్చి ఉంది అక్కడ, అంటే రివార్డ్ ఏముంటుందని డాలర్ వచ్చి పడింది। మనము ఒక $10 ఉన్నా, $20 ఉన్నా, $100 ఉన్నా దాన్ని విత్డ్రాల్ ఎప్పుడు ఇస్తాడు, అది ఎప్పుడు మనం తీసిద్దాం, లేకపోతే మన అవసరాలు కూడా ఉండొచ్చు, అట్లని కాదు, అందరిని అనట్లేదు నేను, కొంతవరకు మాట్లాడుతున్నాను, అంటే నమ్మకం లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను। కొంతమంది ఏంటంటే అక్కడ 100, 200, 300 ఉన్నా కూడా దాన్ని నేను ఎప్పుడు బయటకు తీయాలి, దట్స్ ఇట్, ఇప్పుడు విత్డ్రాల్ ఎందుకు క్లోజ్ ఉంది అని మనం బాధలో ఉంటాము। బట్ ఇక్కడ చూస్తే నిజంగా 21,000 వచ్చి అక్కడ ఉంది అంటే మరి అది కూడా డైలీ
అది ఫార్మింగ్ చేస్తున్నాడు, ఇంకో దానికి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 25,000 లిమిటెడ్ అయిపోయింది కనుక ఇప్పుడు మళ్ళీ 10,000 అయింది కనుక సో అక్కడ వేరే దానికి చేయగా కూడా ఇంకా ఒక్కొక్క వ్యాలెట్లో $21,000 సార్. 21,000 ఇంటూ మల్టిపుల్ వచ్చి 90 మామూలుగా ఉండదు. 9,18 సో 1,80,00,000 అంతకంటే ఎక్కువ రివార్డ్ వచ్చింది. అంటే ఎంత పెట్టి ఉండాలి అక్కడ, అంత రివార్డ్ వచ్చి పడి ఉంది అంటే ఎక్కడ ఉండాలి మరి, ఎంత అందులో పెట్టి ఉండాలి, అంత రివార్డ్ బయటకు వచ్చిందంటే. మరి అనుకోవచ్చు మనం ఇక్కడ సార్కు మరి 100-200 టీం ఉంది కావచ్చు అని కూడా అనుకోవచ్చు. అట్లుంటే ఈజీయే. 100-200 లేదు సార్, 20-30 మంది యాక్టివ్ లీడర్స్ ఉన్నా కూడా ఈజీయే, అది చేయడం పెద్ద పని కాదు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే తనకు టీం లేదు. యాక్చువల్లీ తను ఎండింగ్ పొజిషన్లో వచ్చాడు, పర్లవైన ఎండింగ్ పొజిషన్లో వచ్చారు, టీం లేదు. సో ఒకటే రోజు పర్లు నుంచి వెళ్ళి రూబీ వరకు చేశాడు. ఒక సైట్ ఉంటే సైట్ అమ్మేసి ఆ విధంగా, అంటే తన దగ్గర ఉంది కనుక చేశారు. బట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తనకు మేబీ ఎక్కువ ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి దాన్ని ఒకటి తీసేశాడు. ఒకటి తీసేసి దీన్ని ఇందులో వస్తే మరి బాగానే ఉన్నట్టుంది అని చెప్పేసి తను అర్థం చేసుకుని ఆ విధంగా చేసుకున్నారు కనుక నెక్స్ట్ అలా చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే మరి సీడ్ ఫండింగ్ అనే ఆప్షన్ వచ్చింది, పీవీసీలోకి రావడం జరిగింది. ఆ పీవీసీలోకి కూడా మరి హై లెవెల్గా రావడం జరిగింది అనమాట. మీకు నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, ఒక్కొక్కరు ఫస్ట్ రోజు సార్ నాకు తెలిసిన వాళ్ళు ఒకే ఇంట్లో 8-9 వ్యాలెట్లకి లక్ష రూపాయలతో చేసుకోవడం జరిగింది ఫస్ట్ డే అని చెప్పాను. సో వీళ్ళు ఏంటంటే 1 లక్షకి దగ్గర 12 లక్షలు తీసుకోవడం జరిగింది. ఇది గత 6-7 నెలల్లోనే. ఇదే పీవీసీ మీటర్ సార్, మన పీవీసీ మీటర్నే ఇచ్చింది. సో అంటే ఒక వ్యాలెట్కి 1 లక్ష రూపాయలతో చేసుకుంటే అలా ఇస్తే మరి ఒక్కొక్క ఇంట్లో నాకు తెలిసిన వాళ్ళే 8 నుంచి వెళ్ళి 12 వ్యాలెట్లు, ఒక్కొక్క వ్యాలెట్కి 1 లక్ష రూపాయలు చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కరెక్ట్గా నన్ను ఫాలో అయ్యి, ఈవెన్ సార్ మీరు ఏమనుకోదు, ఇక్కడ వీళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు నాతో కాంటాక్ట్ ఉండి చేసిన వాళ్ళు ఒక 2 వ్యాలెట్లు నేను కూడా మెయింటైన్ చేస్తాను వాళ్ళవి. సో చూడండి వాళ్ళు ఎంత అమౌంట్ తీసుకున్నారో, నా చేతుల మీద తీసుకున్నారు సార్. అంటే ఆ వ్యాలెట్లను నేను నడిపించాను. మీకు అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, కొన్ని వ్యాలెట్ చూపిస్తూ ఉంటాను మీకు, అప్పుడప్పుడు 2-3 వ్యాలెట్ కూడా చూపించాను నేను పెద్ద సార్, ఇది 50 లక్షలది, ఇది 20 లక్షలది అని చెప్పేసి. సో ఈ విధంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. బట్ నేను కూడా అంటే నేను విశ్వసించలేదు అనను, బట్ నేను ఎంత విశ్వసించినా నా దగ్గర ఎంత అమౌంట్ అప్పుడు ఉందో ఆ టైంలో నేను చేసుకోవడం జరిగింది. బట్ నాకు ఇప్పుడు అంటే నాకు తర్వాత అనిపించింది, అరే నా దగ్గర అమౌంట్ లేకుండా నేను తీసుకొచ్చి చేసే ఉండే, అంటే అది 6 నెలలు గడిచిన తర్వాత అనిపించింది. ఏంటంటే నోబడీ ఇస్ దేర్, భరోసా ఇవ్వడానికి, మనకు ఒక నమ్మకం ఇవ్వడానికి. రాజేష్ ఇప్పుడు నువ్వు 10 లక్షలైనా పెట్టుకోవచ్చు, ఇది చాలా బాగుంటుంది అని వాళ్ళు లేరు. బట్ నా ఎదురు పెట్టుకుంటున్నారు పబ్లిక్. అలాగే వీళ్ళు కూడా పెట్టుకున్నారు. అందుకే కదా సార్ వీళ్ళందరికీ ఈ విధంగా రివార్డ్ వచ్చి నిలబడుతుందని చెప్తున్నా సార్. దానికి చెప్పడానికి నేను ఇది తీసుకోవడం జరిగింది. సో ఎవ్రీడే మళ్ళీ నేను డీప్లోకి పోయి మనకు జరిగిపోయిన దాన్ని మాటికి చెప్పాలని కాదు, బట్ ఇలా చేసుకున్న వాళ్ళకి ఇలా ఉంది అని చెప్పడం జరిగింది అంతే. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఆ 21,000 కానీ ఇంకో 4,000 ఒక 6,000 ఇవన్నీ మనకు ఏదో ఒక సమయంలో మంచి టైం వస్తాయి సార్. బట్ పేషెన్స్తో ఉండాల్సి అది గ్రేట్ అనమాట. అంటే మనీ ఉంటే మనం పేషెన్స్తో ఉంటాం. ఎందుకంటే మనకు అవసరాలు ఉన్నప్పుడు అరే మనం పెట్టాం కదా. ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడతాను, ఓన్లీ ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. సో మన దగ్గర డబ్బు ఉన్నట్టయితే మనకి ఏమనిపిస్తుంది అంటే నో ప్రాబ్లం, ఈ రోజు కాకపోతే నాకు ఇంకొక 2 సంవత్సరాల తర్వాత వచ్చిన పర్లేదు, లేదా 5 సంవత్సరాల తర్వాత వచ్చిన పర్లేదు అనిపిస్తుంది. బట్ మన దగ్గర అదే డబ్బు ఉంటే ఇప్పుడు ఈ రోజున మనకు అవసరాలు పడుతున్నాయి, అరే ఈ రోజు వస్తే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది. అది సహజం, కంపల్సరీ. ఎందుకంటే మన దగ్గర ఏ సోర్స్ లేనప్పుడు ఉన్నదాన్ని మనం వాడుకుంటాం ఖచ్చితంగా. అది ఈవెన్ అప్పుడప్పుడు మన బంగారం కూడా కావచ్చు, లేదా డైమండ్ కూడా కావచ్చు. బట్ ఒక్కటి విషయం చెప్తాను, ఈ రోజు కొన్ని మీటింగ్ లో నేను మాటలు విన్నాను. ఏంటంటే బిట్ కాయిన్ వచ్చేసి మనకి గత ఐ థింక్ 3 to 4 months లోనే ఏమైంది అంటే అది $1 లక్ష పైన, $1,09,000 పైన వెళ్ళిన బిట్ కాయిన్ ఈ రోజున 78,000 వచ్చిందంటే మరి మీరు అక్కడ ఏమంటున్నారంటే నో ప్రాబ్లం, అయినా మీరు సేల్ చేయొద్దు, భయపడద్దు. మీకు అత్యవసరం అయితే ఈవెన్ మీ 2 కిడ్నీలు బాగుంటే ఒక కిడ్నీ అమ్ముకోండి, కానీ సో ఇక్కడ బిట్ కాయిన్ అమ్ముకోకూడదు అనే విషయాన్ని నేను వినడం జరిగింది. ఇట్స్ రియల్లీ చెప్తున్నాను, మీకు అందరికీ నేను మోటివేట్ చేయొచ్చని కాదు. సో ఏంటంటే క్రిప్టో మీద భరోసా అట్లుంది, అది నేను చెప్పేది అనమాట సార్. సో ఇది మనది కూడా క్రిప్టోనే కనుక
ఆ విషయాన్ని మీకు ఇక్కడ చెప్తున్నాను అంతే, ఇంకోటి ఏం లేదు. సో విషయం అంటే మామూలు విషయం కాదు. కొన్నిసార్లు ఇప్పుడు మీకు ఒకటి ఎగ్జాక్ట్లీ చెప్తాను. నాకు మరి ఒకసారి వచ్చేసి పోస్ట్ పెట్టడం జరిగింది. పర్లేదు, నో ప్రాబ్లం, అతను తప్పుగా పెట్టలేడు. బట్ ఏంటంటే కొంతమంది బిట్ కాయిన్ కూడా వై గోయింగ్ ఆన్ డౌన్ అని కూడా అడగడం జరిగింది. విషయం ఏంటంటే ఇక్కడ పబ్లిక్ కొంతమంది ఇక్కడ అంటే సెల్లింగ్ కొంతమంది సెల్లింగ్ చేసుకోవడం జరిగింది. బట్ వై మీరు ఆలోచించవచ్చు, అంతగానం ఒకేసారి సెల్లింగ్ ఎందుకు జరిగింది అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ సార్ అందులో ఒక 2-3 వ్యక్తులు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. దగ్గర వాళ్ళు 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్ ఈ ప్రైజ్ కి. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాల నుంచి 2 బిట్ కాయిన్ వాళ్ళు తీసుకుని వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి మంచి అమౌంట్ వచ్చినప్పుడు అమ్ముకోరా? కావాలి కదా, ఇంకేం కావాలి? 8 సంవత్సరాలు వెయిట్ చేశారు వాళ్ళు. సో బిట్ కాయిన్ చూడండి మీరు, 26 లక్షలు. అంటే ఆ టైం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు మనం చూసుకుంటే 1,09,114 హైయెస్ట్, 1,09,114 అది హైయెస్ట్ డాలర్. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనకు 79,000 వచ్చింది. అంటే మీరు ఆలోచించండి, మనకు జనవరి 20 తారీఖే, పెద్ద ఏదో ఎన్నో రోజులు గడవలేదు, 3 నెలలు గడవలేదు. నేను 3 నెలలు అని చెప్పాను మీకు. జనవరి 20 తారీఖున మనము 1,09,114 డాలర్లను చూసిన దాన్ని ఈ రోజు చూస్తే 79,300 చూస్తున్నాము. సో చూడండి ఇక్కడ ఏమైందంటే, అంటే అట్లీస్ట్ ఇక్కడ 40 రోజుల్లోనే దగ్గర 40 రోజుల్లోనే $30,000 కోల్పోయింది, నష్టపోయింది. అంటే అది మనము తక్కువ చూసుకుంటే 26,000 10 లక్షల రూపాయలు, సారీ 26 లక్షల రూపాయలు లాస్, 26 లక్షల రూపాయలు తగ్గింది. అంటే జనవరి 20 తారీఖున ఉన్నదానికున్న ఈ రోజున మనం చూసుకున్నట్టయితే 26 లక్షల రూపాయలు మరి ఎక్కి పడిపోయింది. సో ఆలోచించండి, మరి ఈ 1,09,114 ఉన్న రోజున కూడా కొన్ని కంపెనీస్ బై చేసి ఉంటాయి. కంపెనీస్ కావచ్చు, లేకపోతే కరోడ్పతి కావచ్చు, బై చేసి ఉంటాడు మేబీ. అవును కదా, అంతకంటే ఎక్కువ పోతుంది. ఇది మన అంచనా ఏంటంటే 1,50,000కు ఎంత సార్? $1,50,000 వెళ్తుందని అంచనా. ఇది ఎంత? $1,50,000 వెళ్తుందని అంచనా. బట్ 1,09,114 వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఫాలింగ్ డౌన్ అయింది. ఓకే, ఫాల్ డౌన్ అయింది. సో ఆలోచించండి ఇక్కడ, అంటే దీన్ని బట్టి కొంతమంది భయపడతారు కూడా. ఇప్పుడు అరే ఇంత తగ్గిందే అని చెప్పేసి భయపడతారు. క్రిప్టోలో ఎవరు భయపడతారు? కంటిన్యూటీ లేని వాళ్ళు భయపడతారు. బట్ కంటిన్యూ ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? నేను ఎందుకంటే మరి నేను మాట్లాడుతూ పోతున్నాను. క్లియర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూడండి, అంటే అటు దాన్ని మనం భయపడాల్సిన పని లేదు. 26 లక్షలు అంటే $30,000 కోల్పోయినా కూడా మనం భయపడాల్సిన పని లేదు. అక్కడ పబ్లిక్ భయపడాల్సిన పని లేదు, భయపడరు కూడా. ఎందుకంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు, $1,00,000 అయినప్పుడు ఎవరు కొనలేరంటారా? చాలా మంది కొన్నారు. $1,00,000 అయినప్పుడు చాలా మంది కొన్నారు. ఇప్పుడు 79 అయింది, రేపు పొద్దున 75 కూడా వెళ్తుంది. మళ్ళీ ఓల్డ్ ప్రైస్ కూడా వెళ్ళొచ్చి చెప్పినాము 64,000కి. మనము అక్కడ 50,000 నుంచి వెళ్ళి $64,000 చాలా రోజులు చూసాం అక్కడ. మనం ఈ మీటింగ్ లోనే మనం చర్చించుకున్నాం కూడా, చూసుకుంటూ వచ్చాం కూడా. సో అలా వెళ్తుంది. సో మళ్ళీ పైకి వెళ్తుంది. అంటే మీరు ఆలోచించండి, ₹1,00,00,000 పెట్టిన వ్యక్తి అది 50 లక్షలే కూర్చుంటే అంటే హాఫ్ ఆఫ్ అమౌంట్ లాస్. అంటే లాస్ అంటే అది అమ్ముకుంటే లాస్, బట్ యూ గట్ ద వెయిటింగ్. అంటే ఇది ఎందుకు చెప్తున్నాం అంటే మళ్ళీ పీవీసీ చెప్తున్నాను కూడా. సో మన పీవీసీ కూడా అంతే. మనం అనుకోవచ్చు పడిపోయింది ఇంకా పడిపోతుంది అంటే ఇంకా పడదు. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. సో ఇలా పడిపోయినా కూడా మళ్ళీ అది దాని టైం వచ్చినప్పుడు అది లేస్తుంది. అంతేగాని అయితే ఇన్ బిట్వీన్ మనం సంపాదించుకోవాలా. నేను 13 ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను 9కి తీసుకున్నాను, నేను 10కి తీసుకున్నాను, నేను 6కి తీసుకున్నాను, 5కి తీసుకున్నాను, ఇంకెప్పుడు పెరుగుతుంది అంటే నడది. అగైన్ అండ్ యూ కెన్ ఇన్వెస్ట్ అండ్ టేక్. పెట్టండి తీసుకోవాలి అంతే. ఇక్కడ ఆ ప్రైజ్ వస్తుందో ఓకే, అప్పటికి మీరు ఎంతవరకు మీరు దాన్ని మిగిలించుకున్నది ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క మరి ఈ తరుణంలో ఏది తగ్గినప్పుడు కొనడం, పెరిగినప్పుడు అమ్మేయడం చేస్తున్న తరుణంలో
అది ఎప్పుడు పెరుగుతుందో తెలీదు. ఆ పెరిగిన సమయానికి నీ దగ్గర ఎంత పీవీసీ మీటర్ నువ్వు గ్రాఫ్ చేసి పెట్టుకున్నావో అది నీకు అమౌంట్, మెయిన్ అమౌంట్ అంటే అది. సో ఇది బిట్వీన్ మనీ ఏం పంచుకోను. అంటే నువ్వు పీవీసీ మీటర్లో సర్వైవ్ కావాలి అంటే ఈ విధమైన మైండ్ సెట్ నీకు ఉండాలా, నువ్వు ఉపయోగించుకోవాలి. ఇందాక సార్ మాటల్లో విన్నారు కదా, మీటింగ్ మెయిన్ ఇంపార్టెంట్. మీటింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు ఇంపార్టెంట్ కాదు, మీటింగ్ ఇంపార్టెంట్. సో మీటింగ్ అటెండ్ అవుతే నీకు ప్రతిరోజు మనం తీసుకోవాలనుకుంటే నాలెడ్జ్ దొరుకుతుంది. ఎవరో ఒకరి ద్వారా, ఎవరు అనేది విడిచిపెట్టండి మాటలు, ఎవరు అనేది వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు వద్దు, అది కాదు కావాల్సింది. బట్ నువ్వు టేక్ అవే అంటే చెప్పిన దానికే నువ్వేం తీసుకుంటున్నావు, దట్స్ ఇట్. సో అట్లయితే మనం ఇక్కడ సర్వైవ్ అవుతాం. సో ఖచ్చితంగా మనము ముందుకు వెళ్తాం. సో పీవీసీ మాట కూడా ఇప్పటికి కూడా మీకు భరోసా ఇస్తున్నాను, ఒకటి ఎప్పుడు పెరుగుద్ది అని చెప్పేసి కూర్చుండే వాళ్ళకి ప్రతిసారి మీకు నెగిటివే కనబడుతుంది సార్. పీవీసీ మీటర్ రేటు ఎప్పుడు పెరుగుతుంది అని మీరు ఎదురు చూసిన వాళ్ళకి ఎప్పుడు కానీ మీకు నెగిటివిటీ జరుగుతుంది. ఎందుకంటే మీరు అనుకున్నంత త్వరలో ఆ హైప్ ఆ రేటుకి వెళ్ళదు. ఓకే, మేబీ వెళ్ళొచ్చేమో, ఐ డోంట్ నో, ఏమైనా జ్యోతిష్యం అట్లా అనుకుంటే, లేకపోతే నాకు సిస్టమ్ చెప్పిందా. బట్ నా ఒక అంచనా ప్రకారం ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను బట్టి మీకు చెప్తున్నాను, అంతే తప్ప అలా కాదు. అందుకని చెప్పేసి నేనేమంటానంటే, మరి వై ఏం చేయాలి, మరి మనం పీవీసీ మీటర్లో ఉన్నాము, మనం ఇదైతే అనుకున్నాం అదైతే అనుకున్నాం, మరి ఎట్లా సార్ అంటే, సో నేను చెప్పేది ఒకటే, లైవ్ లో ఉండండి, మీటింగ్ అటెండ్ అవ్వండి, పీవీసీ మీటర్ ఏం జరుగుతుందో చూడండి. సో ఫ్లక్చుయేషన్స్ జరుగుతున్నప్పుడు దాన్ని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ మనీని మెయిన్ ముద్దని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి సార్. బిట్ కాయిన్ ఇస్ క్రాస్, ఒక కాయిన్ పై 26 లక్షల లాస్ అంటే అందరు భయపడిపోతారు. ఇది ఈ లెక్క ప్రకారం చూస్తే, అరే అందరూ అనుకుంటున్నారు బిట్ కాయిన్ అంటే ఇప్పుడు 1 లక్ష అయిపోయేసరికి అందరి మైండ్ లోకి వెళ్ళిపోయింది సార్. మన పీవీసీ వాళ్ళ దగ్గరికి కాదు, వితౌట్ పీవీసీ, వితౌట్ క్రిప్టో నాలెడ్జ్, అగర్ కాయిన్ అంటే ఏంటో కూడా తెలియదు, అలాంటి వాళ్ళకి కూడా చేరిపోయింది. మొన్న జనవరి 20 తారీఖున అందరికి వరల్డ్ వైడ్ గా అందరికి వెళ్ళిపోయింది. మన ఇండియాలో కూడా అసలు ఇది సిస్టమ్ తెలియదు వాళ్ళకి, ఇది ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళు కూడా అరే గదేదో బిట్ కాయిన్ ఉందట గారా అంటే నాకు కాల్ చేసిన వాళ్ళు చెప్తున్నాను, అరే గదేదో బిట్ కాయిన్ ఉందట గారా, అరే బాగా అయిందట గారా అని కూడా నా దగ్గరికి పబ్లిక్ కాల్ చేయడం జరిగింది. మా ఊరి వాళ్ళు, మా క్లాస్మేట్లు కావచ్చు, లేకపోతే మాకంటే కొంచెం పెద్దవాళ్ళు కావచ్చు. అవును సార్, అవును అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇది చూస్తే ఏమవుతుందంటే మనకు భయపడుతున్నాం ఆల్రెడీ. ఒక కాయిన్ పై ఏం రాశారు ఇక్కడ, బిట్ క్రాస్, ఒక కాయిన్ పై 26 లక్షల లాస్. సో ఎవ్రీవన్ అందరూ భయపడిపోతారు, అరే 26 లక్షల లాసా, మన దగ్గర ఉన్న 1 లక్ష రూపాయలు పెట్టుకుని ఉంపుతాం ఏదో ఎంపాయించుకుందాం అనుకుంటే ఇక్కడ 26 లక్షల లాస్. సో క్రిప్టో మార్కెట్లు క్రాస్ అవుతున్నాయి. క్రిప్టో రారాజు బిట్ కాయిన్ అయినా విలువలాడుతుందంట. ఇది న్యూస్ ఇలా రాస్తారు అంతే, అదేం విలువలాడట్లేదు, అది మామూలే. అది మళ్ళీ పోతుంది పైకి, మళ్ళీ వస్తుంది కిందికి, మళ్ళీ పోతుంది పైకి, అంతకంటే ఎక్కువ అవుతుంది. 1,50,000 వరకు వెళ్ళడం మాత్రం ఖాయం. $150,000 సార్, రూపాయలు కానీ చెప్పేది, $150,000 వెళ్ళడం ఖాయం. సో ఇది చూస్తే చాలా మంది భయపడిపోతారు. బిట్ కాయిన్ విలువలాడుతుంది. జనవరి 20 తారీఖున $1,09,114 జీవితకాల గరిష్టాన్ని తాకిన బీటీసీ నేడు $79,362 దిగజారింది. అంటే 40 రోజుల్లోనే $30,000 అంటే దగ్గర 26 లక్షలకు పైన మేర నష్టపోయింది. మార్కెట్ విలువను చూస్తే డాలర్లో 2.1 ట్రిలియన్ నుంచి 1.59కి తగ్గింది. అంటే ఇన్వెస్టర్లు 50,000 కోట్లను వెనక్కి తీసుకున్నారు, వీలైనంత వరకు చేతిలో క్యాష్ ఉంచుకుంటున్నారు అనేది ఇక్కడ రాయడం జరిగింది. వై దిస్ అంటే మేబీ ఇప్పుడు అంచనా ఏంటి, 79,000 ఉంది. ఇప్పుడు సపోజ్ మళ్ళీ ఇప్పుడు ఇందాక ఒక వర్డ్స్ వాడాను, ఏమని సరే ఓల్డ్ ప్రైజ్ కు రావచ్చు అంటున్నారు, ఎగ్జాంపుల్. సో అలా ఓల్డ్ ప్రైజ్కి వచ్చినప్పుడు ఏమైతే సార్, ఇప్పుడు ఈ 79,000 ఉన్నప్పుడు నువ్వు బిట్ కాయిన్ తీసేసావు అంటే ఒక బిట్ కాయిన్ తీసేసావు అనుకో పూర్తిగా. సో నీ దగ్గర క్యాష్ ఉంది, క్యాష్ అంటే డాలర్ ఉంది. సో ఒకవేళ ఇప్పుడు ఇంతకంటే తగ్గిపోయింది అనుకో, పబ్లిక్ ఏం చేస్తారు సార్, మళ్ళీ ఇప్పుడు $5,000 తగ్గినా కూడా, ఇంకా $5,000 తగ్గినా కూడా ఆ $5,000 అంటే మామూలు విషయం కాదు కదా. ఎందుకంటే మళ్ళీ ఒక $50,000 ఎక్స్ట్రా అర్న్ చేసుకున్నట్టు కదా, నువ్వు సంపాదించుకున్నట్టు లెక్క. బట్ ఇక్కడ అది కాదు ఆలోచించాల్సింది. ఈ న్యూస్ చూస్తే పబ్లిక్ దే విల్ ఫియర్, అంటే వాళ్ళు భయపడతారు దీన్ని చూసి, ఈ న్యూస్ చూసి. సో వాళ్ళ థింక్ ఇలా ఉండదు. సో డియర్ పార్ట్నర్స్, అందుకే నేను యాక్చువల్లీ మీరు పీవీసీ మీటర్కు
దీన్ని కన్వర్ట్ అంటే దీన్ని అనుగుణంగా తీసుకుంటారనే ఉద్దేశంతో మీకు ఇది చెప్తున్నాను అంతే, ఇంకోటి ఏం లేదు. ఓకేనా? సో డోంట్ వరీ, బీ హ్యాపీ. అలాగే మన పీవీసీ కూడా అంతే. సో ప్రతి ఒక్కరు కూడా మీరు భయపడాల్సిన పని లేదు అని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఓకే, ఇక మనం వద్దాం, మన ట్రస్ట్ వాడికి వద్దాం, మన పీవీసీ మీటకి వద్దాం. టైం దగ్గరికి వస్తుంది ఇలా మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటే. ఓకే, ఎనీవే, నో ప్రాబ్లం. సో ఇక్కడ 9,455 పీవీసీ మీటర్లు ఉన్నాయి, కనబడుతున్నాయి మీ అందరికి. నేను చెప్పాల్సిన పని లేదు. దాని వాల్యూ $95.92 అని చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? ఓకే, కొంచెం క్లిక్ చేద్దాం దీనిపైన. ఓకే, క్లిక్ చేసాము. సో ఈరోజు బయింగ్ చేసినట్టుగా చూపిస్తుందా లేదా? చూపిస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ $80కి మనము బై చేస్తే 8,120 వచ్చింది. రైట్, ఇదేది నేనేం స్క్రీన్ షాట్లు కాదు, మీకు లైవ్ చూపిస్తున్నాను. ఎంత? అక్కడ 80, ఇక్కడ 8,120. ఓకే, 80,8,120 గుర్తుంచుకోండి. ఓకేనా? ఒక చిన్న వాల్యూ చూపిస్తున్నాను మీకు ఇక్కడ. సో అలాగే నేను పాన్ కేక్ షాప్లోకి వెళ్తున్నాను. ఒకసారి చెప్పండి సార్, స్క్రీన్ షేర్ అండ్ నా వాయిస్ క్లియర్ ఉందా? మళ్ళీ ఒకసారి చెప్పండి, ఎందుకంటే ఐఫోన్ కదా, భయం అవుతుంది ఒకసారి. క్లియర్ సార్, స్క్రీన్ షేర్ ఇస్ ఆల్సో ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూడండి ఇక్కడ ఈ వ్యాలెట్ లో మనము ఈరోజు ఒక $80 పెట్టి ఎంత తీసుకున్నాం? 8,120 తీసుకున్నాం. ఎంత? 8,120 మీకు చూపించాను. పైన తీసుకున్నాం అంటే 8,821.5 తీసుకున్నాం. అదే ఇప్పుడు కొంటే ఎంత వస్తుంది సార్? 7,879. అంటే లెక్క ప్రకారం మనకు 7,875 వేసుకోవాలి మనం దీన్ని. ఓకేనా? ఫైనలైజర్గా. ఓకేనా? సో అంటే అర్థం ఏంటి? పీవీసీ ప్రైస్ ఇంక్రీజ్ అయిందా లేదా? అయినట్టుగా సార్? ఎవరైనా రియాక్ట్ అవ్వండి. పీవీసీ మీట అయితే మనం మార్నింగ్ $80 పెట్టి 8,120 వచ్చింది కొంటే. ఇప్పుడు అవే $80కి మనం కొందామంటే ఇప్పుడు 7,880 వస్తుంది. అంటే వాల్యూ పెరిగినట్ట కాదా? వాల్యూ పెరిగింది, పీవీసీ మీట తగ్గింది. వచ్చే క్వాంటిటీ $245-250 తగ్గింది మనకు వచ్చేది. పీవీసీలు తగ్గిపోయాయి ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దీన్ని సేల్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ సేల్ చేసుకుంటే ఏమైంది? నీ $80 నీకు రాగా $250 పీవీసీలు నీకు నువ్వు పక్కన పెట్టుకోవచ్చు. ఏం చేసావు దీంట్లో? నువ్వు చేసింది ఏంటి చెప్పండి ఒకసారి. జస్ట్ ఇక్కడ నుంచి అక్కడికి చేసావు, అక్కడి నుంచి ఎక్కడికి చేసావు, $250 మీటర్లు తీసి పక్కన పెట్టావు. ఎన్ని డాలర్ల? $80 లోపల. బట్ ఇక్కడ నీకు $1,000 ఉంటే ఇప్పుడు 100కి $250 వచ్చాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే, సారీ, 100కి 250 పీవీసీ మీటర్లు నీకు ఎక్స్ట్రా వచ్చాయి. ఇదే నీ దగ్గర 1000 ఉంటే, సార్ 1000 అంటే 250 ఎంత సార్? అంటే 1000 అంటే సారీ 10 అంటే 2,500 పీవీసీ మీటర్ నువ్వు పక్కన పెట్టచ్చు. నువ్వేం చేయరు ఇక్కడ. ఏం చేసావు అంటే ఇక్కడ $1,000 ఉంచుకున్నావు, పీవీసీని బై చేసావు, మళ్ళీ పీవీసీని యూటిలైజ్ చేసావు. బట్ ఇన్ బిట్వీన్ ఈ మధ్య కాలంలో నువ్వు ఎంత సార్? అర్థమైందా సార్ నేను చెప్పింది క్లారిటీ వస్తుందా? వస్తుంది. ఫ్లక్చువేషన్ యూజ్ చేసుకుంటున్నాం అంతే. ఆ ఫ్లక్చువేషన్ యూజ్ చేసుకుంటున్నాను అంతే. నీ డబ్బులు నువ్వు పాడైతలేవు, నువ్వు పాడు చేసుకోవట్లేదు, నువ్వు ఏమో చేసుకోవట్లేదు. బట్ నీ పీవీసీని నువ్వు పెంచుకుంటున్నావు. వెయిట్, నీ పీవీసీని నువ్వు ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు నీ యొక్క మైండ్ సెట్ని, నీ యొక్క మీటింగ్ని యూటిలైజ్ చేసుకొని, లేకపోతే నీ సీనియర్ని యూజ్ చేసుకొని, నీ పీవీసీని యూజ్ చేసుకొని నువ్వు మరి ఈ పీవీసీని పక్కన పెట్టుకుంటున్నావు. అట్లీస్ట్ ఇదన్నా చేద్దాం. రేపు పొద్దున ఇప్పుడు ఏం చేసాం? ఏం చేయలేం. ఇటున్న అటు చేసాం, అటున్న ఇటు చేసావు, కనుక నీకు పీవీసీ మీద జమ అవుతుంది. ఓకే, ఎప్పుడైనా హై పిచ్కి వెళ్ళినప్పుడు సీదా తీసేయి. ఆల్రెడీ సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నావు, టోకెన్ ఫార్మింగ్ చేసుకో. బట్ ఇక్కడ ఇన్ బిట్వీన్ అంటే నీకు పీవీసీ మీటర్లో సర్వైవ్ కావాలన్న ఒక ఆలోచన కలుగుతుంది. పీవీసీ మీటర్ మీద నీకు ఆ నెగిటివ్ థింక్ వెళ్ళిపోతుంది. సో అట్లీస్ట్ ఇది ఎప్పుడో ఒకసారి చాలా పెరుగుతుంది, హై పిచ్కి వెళ్తుంది. కానీ ఈ మధ్యలో కాలంలో నాకు పూర్తిగా నా యొక్క అవసరాలు వెళ్ళిపోతాయి.
నా యొక్క ఇంటి అవసరాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. కోట్ల కొలది సంపాదించుకోకుండా బట్ ఈ మధ్య కాలంలో నువ్వు బిఎన్బికి పనిచేస్తే నీకు ఖర్చుకు, సో ఎక్స్ట్రా ఖర్చుకు నీకు పనిచేస్తుంది. సో దీన్ని నేను ఈ రోజు చెప్పట్లేదు, చాలా సార్లు ఇలాంటి విషయాలు మీకు షేర్ చేశాను, చాలా సార్లు. ఓకే, సో ఫ్లక్చువేషన్ యూటిలైజ్ చేసుకోవాలి. ఈరోజు ఎవరు కూడా స్క్రీన్ షాట్ పెట్టలేదు, నేను ఇంత కొన్నాను అంత కొన్నాను అని చెప్పేసి. చాలా మంది కొన్నారు, చాలా మంది కొన్నారు. సో ఎందుకు స్క్రీన్ షాట్ అవుతుంది అక్కడ చూడండి. తగ్గినప్పుడు కూడా ఒక ఎర్లీ మార్నింగ్ కాదు బట్ ఆఫ్టర్నూన్ మీరు చూసారా, ఒకటి కాయిన్ మొత్తం కిందికి వచ్చింది. ఏం చేయాలి అప్పుడు? వెంటనే టక ఫీజు మీద బై చేయాలి, టక ఫీజు మీద బై చేయాలి. అది చేయాల్సిన పని. లేకపోతే పీవీసీ మీట అది ఎప్పుడు పెరుగుతుంది, అది ఇంకా ఇదవుతుంది, అది ఇంకా ఏంటిది, ఇంకా విడ్రోల్ ఏంటి? నో, వీ డోంట్ వాంట్ అన్ దట్. రాని వాళ్ళ పని జరుగుతుంది. పీవీసీ మీట గురించి మనకు టెన్షన్ లేదు, అసలు ఏది మనకు భయమే లేదు. ఈవెన్ 0.0000% భయం లేదు. బట్ ఇన్ బిట్వీన్ మనం సంపాదించుకుందాం కదా. డీజే సార్ యొక్క ఆలోచన ఏంటి? మా పార్ట్నర్లకి మేము మేలు చేయాలి, ఇదే మేలు. ఇక మరి దీంట్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి. డబ్బులు ఉండాలన్నా, మనీ ఉండాలన్నా, మేము చూసుకుంటే ఏడాలన్నా అంటే దట్స్ నథింగ్. మరి అలాంటి దానికి మనం ఏం చేయలేం. ఇప్పుడు జాబ్ చేస్తున్నాం సార్, 10,000 ఇచ్చిన వ్యక్తి 10,000కు జాబ్ చేసినా కూడా నువ్వు 8 గంటల వర్క్ అని చెప్పాడు. ఖచ్చితంగా నువ్వు 8 గంటలు అక్కడ ఉండాల్సిందే. రాను పోను 1 అవర్, పోను 1 అవర్, 10 గంటలు ఉండాలంటే ఉండాలా, అంతే. 10,000 ఇచ్చే వ్యక్తి కూడా అంతే. 6,000 జీతం మీద కూడా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు 7 గంటలు, 9 గంటలు, 12 గంటలు వర్క్ చేయాలంటే 12 గంటలు వర్క్ చేయాలంతే, ఖచ్చితంగా చేయాలా. ఆ గంట బయటకు వచ్చావా, సాలరీలో నుంచి వెళ్ళి ఇది మైనస్. మరి ఇక్కడ ఎందుకు మనం ఉండకూడదు? దీన్ని కోరుకుంటున్నాం కదా మనం, పీవీసీలో నుంచి వెళ్ళి మనీని కోరుకుంటున్నాం. బట్ పీవీసీలో కూడా మనము ఆ విధంగా ఉండాల్సి వస్తుంది, అంతే. లేకపోతే ఏ విధంగా వస్తుంది మనీ? రాదు. ఇది సార్, ఖచ్చితంగా లైవ్లో ఉండండి, లైవ్లో ఉండి ఈ విధంగా చేసుకోండి. చూడండి, రేపు నాకు పబ్లిక్ రేపు యూజీలు అమ్ముతారు, మళ్ళీ మీకు చెప్తాను నేను. అమ్ముతారు నాకు పబ్లిక్ యూజీలు అమ్ముతారు, చూడండి మీరు. బట్ నేను పేరు చెప్పను, లైవ్లో ఉన్నారు ఇక్కడ నాకు అమ్ముతారు వాళ్ళు. ఇట్స్ రియల్లీ ఏది మోటివేట్ చేయడానికి కాదు. ఎందుకంటే ఎక్కడి నుంచి అమ్ముతున్నారు? ఇదే ఫ్లక్చువేషన్ యొక్క కిందికి మీదికి అంటే అది జరిగినప్పుడు దాన్ని వాళ్ళు కరెక్ట్గా మెయిన్ పాయింట్ మీద ఉపయోగించుకొని దాన్ని ఆ విధంగా యూటిలైజ్ చేస్తున్నారు. ఈరోజు $2,570 సంబంధించిన పీవీసీ మెటల్ బై చేశాం. మీరు ఆలోచించండి, ఎంత పీవీసీని పక్కనెట్టాం అనేది మీరు ఆలోచించండి. మళ్ళీ అవే ఆ యూనిట్లు వాళ్ళకి ఇచ్చేసాం తిరిగి. అంటే అఫ్కోర్స్ కొంతవరకు మైనస్ కట్ అవుతుంది, అది వేరే విషయం. బట్ చేయాల్సిన విధి విధానం ఏంటంటే మీరు ఆలోచించుకోండి. ఇదే సార్ చేయాల్సింది, ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కువ నాలెడ్జ్ తీసుకోండి. అవగాహన అంటుంది కదా, అవగాహన. ఎక్కువ నాలెడ్జ్ తీసుకోండి, నాలెడ్జ్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఒకటే చెప్తాను మీకు, ఎప్పుడు పెరుగుద్ది అని మాత్రం చూస్తే మీకు చాలా డిలే అనిపిస్తుంది, దీని మీద వర్క్ చేయలేము. ఓకేనా? మేమంటే మాది వేరే విషయం. మేము ఏంటంటే మేము హై పిచ్లో దీన్ని నమ్ముతాం అనమాట. సో మీలాంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగంత అటు ఇటు ఉండే వాళ్ళకి ఇంకా చాలా కష్టం ఇది పీవీసీ మెటల్లో సర్వైవ్ కావడం. ఓకేనా? అందుకని చెప్పేసి మీరు అందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఇలాంటి మీటింగ్స్ విని దాన్ని ఫాలోఅప్ చేయండి. ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్తేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. అంతేగాని అన్నెసెసరీ అప్పుడప్పుడు పోతే మాత్రం మీకు ఇందులో ఇన్కమ్ మీకు అవ్వదు. ఇది 100% ఇన్కమ్ అనేది మీకు జరగదు. సో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఉందో అది ఫాలో అవ్వండి 100%.
అలా ఫాలో అయినప్పుడే మీకు సక్సెస్ అనేది, ఇందులో మనీ ఎర్నింగ్ అనేది కనబడుతుంది. లేకపోతే మీకు మనీ ఎర్న్ అవ్వదు. సో పీవీసీ మెటాలో ఉండాలన్న ఆలోచన కూడా మీకు మీలో ఉండదు, మనసులో ఉండదు. అలా ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా అంతే కదా సార్, డబ్బులు రానప్పుడు మనం ఎందుకు ఉండాలనిపిస్తుంది? నేనే మాట్లాడుతున్నానండి మీకు, మీరు నాకు చెప్పాల్సిన పనిలే, నాకు తెలుసు ఆ విషయం. నేను కూడా ఎందుకుంటాను సార్ ఇందులో పైసలు లేకపోతే? అంతే కదా, ఎవరేమన్నా అంతే. ఏ సిస్టమ్ మనకి చుట్టమా? ఇందులో ఉండాలా, లేకపోతే పక్కకు జరగకూడదు, వేరే ఇంకోటి చేయకూడదు అనడానికి ఇది నెగిటివ్ తీసుకోవద్దు. మీరు ఏం మాట్లాడుతున్నా వినండి. ఎలా మనం దీన్ని అర్న్ చేసుకోవాలనేది మీకు చెప్తున్నాను నేను. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఇంకొక 5 నిమిషాలు ఉంది, మరి ఎవరైనా మాట్లాడదంటే మనం విందాం. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే చేయొచ్చు సార్. టైమ్ ఈజ్ యువర్స్. గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ సార్, చెప్పండి సార్. చాలా గ్రేట్ వర్డ్స్ విన్నాం సార్ ఈరోజు మీ ద్వారా. ఫ్యాంటాస్టిక్ సెషన్. నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఒక్కటే పాయింట్, ఒక బాణం లాగా అనిపించింది నాకు. చాలా మంది గుండెల్లో గుచ్చుకొని ఉంటుంది నిజంగా. మీరు పీవీసీ మెటాని రేటు రకంగా ఆలోచిస్తే మీకు నెగిటివ్ ఉంటది అన్నారు మీరు. సూపర్ సూపర్ వర్డ్ సార్. అదే జరుగుతుంది మన చాలా మంది లీడర్లో కూడా. ఇప్పుడు ఈ సెషన్ లో ఉన్న లీడర్స్ కూడా ఎప్పుడు తల పైకి ఎత్తి రేటు పెరుగుతుందా ఎప్పుడు పెరుగుతుంది అక్కడ అలా ఆలోచిస్తుంటే ఏమవుతుందంటే, ఒక్కసారి మీకు డౌన్ అయితేనే వెంటనే అయ్యో పడిపోతా, మీకు కొంచెం నెగిటివ్ లోకి వెళ్ళిపోతారు. అయ్యో అయిపోయి పడిపోతుంది. వదిలేసాం సార్. సిస్టమ్ ఇచ్చిన పని ఏదైతే ఉంది, చాలా పనులు ఇచ్చి రాజా సార్ కళ్ళ ముందర లైవ్ గా చూపించారు. ఏం చేశారు సార్? వచ్చిన ఫ్లక్చువేషన్, ఆ తగ్గుదలను కూడా వాడుకున్నాడు. పెరిగితే మళ్ళీ దాన్ని కూడా వాడుకుంటారు. చాలా మంది లీడర్స్ అర్థం చేస్తున్నారు. పీవీసీ మెట బై చేయమన్నారంటే మీరు మళ్ళీ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒకవేళ హోల్డింగ్ లో ఉంటే పీవీసీ మెట కరెంట్ లో ఉంటే దాన్ని షార్ప్ చేసుకొని మీరు ఫ్లక్చువేషన్స్ యూజ్ చేసుకోవాలి. ఈ విషయం చాలా సార్లు చెప్పారు రాజేష్ సార్. చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది యూజిడిటీ నాకు రేపు పొద్దున అమ్ముతారని చెప్పారు. వాళ్ళు యూజ్ చేసుకున్నారు ఆ ఫ్లక్చువేషన్. యూజ్ చేసుకుని వచ్చిన డాలర్స్ వాళ్ళు రేపు క్యాష్ చేసుకోకపోతున్నారు. అదే కదా డబ్బు సంపాదించే మార్గం. అది ఉంది కదా పీవీసీ మెట. దాన్ని ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు చాలా మంది? ఫార్మింగ్ చేయండి. అదర్ వ్యాలెట్స్ ఫార్మింగ్ చేసేది ఉంది. ఈ ఫ్లక్చువేషన్ యూజ్ చేసుకోవచ్చు. అదర్ వ్యాలెట్స్ కి సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. విత్డ్రాలే ఉండాల్సిన అవసరం లేదు సార్. విత్డ్రాలు ఎందుకో సిస్టమ్ ఆపింది, ఒక ప్లాన్ కోసం ఆపింది. ఆ ప్లాన్ చేయనివ్వండి, అది ఎగ్జిక్యూట్ కానివ్వండి, చేస్తుంది సార్, సిస్టమ్ చేస్తుంది. సో ఈ లోపల ఉన్నటువంటి ఎన్ని ఉన్న 1 or 3 వేస్ ని మనం క్యాష్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు బిట్ కాయిన్ గురించి కూడా చెప్పారు సార్. బిట్ కాయిన్ అంటే ఒక ఎగ్జాంపుల్. దాన్ని ఏ విధంగా తీసుకుంటామంటే క్రిప్టోగా మీరు తీసుకోవాలి సార్. మనం అందరం కూడా సార్ చెప్పిన బిట్ కాయిన్ ఎగ్జాంపుల్ ని క్రిప్టోలో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఫ్యూచర్ ఉంటుంది. బిట్ కాయిన్ 1,10,900 పైచిలకి వెళ్ళి ఇప్పుడు 78,000 వెళ్ళింది అన్నారు. ఫ్యూచర్ లో బిట్ కాయిన్ $2,20,000 వెళ్తుంది సార్. 2 లక్షల, ఇప్పుడు 1,00,000 పైచిలకి వెళ్ళిన డాలర్ బిట్ కాయిన్ ఫ్యూచర్ లో 2 లక్షల, ఇంకా 10-15 సంవత్సరాల్లో 2,20,000 పైచిలకు డాలర్కి వెళ్తుంది. ఆల్రెడీ ఇది చాలా ఫేమస్ అయినటువంటి మాట. ఇది క్రిప్టో ఎంత పవర్ఫుల్ అన్నది సార్ చెప్పిన విషయం. ఏదైనా జరుగుతుంది, అదే చెప్తున్నారు రాజేష్ గారు. వచ్చే టైంలో జరుగుతుంది, హైకి వెళ్ళే టైంలో హైకి వెళ్తుంది. అంతవరకు మనం చేయాల్సిన పని చేసుకుంటున్నారు. చాలా విషయాలు మాట్లాడారు. నాకైతే ఎక్సలెంట్ అనిపించింది సెషన్. ఫంటాస్టిక్ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డియర్. ఎనీవన్ మీరు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు సార్. మాట్లాడితే సో ఓకే, టైం యూటిలైజ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇలా మీరు ఈ యొక్క టైం, మేము ఏదైతే టైం పెట్టి ఇక్కడ మాట్లాడుతున్నామో అవన్నీ ఎవరిని మోటివేట్ చేసినాను కాదు సార్. సో వాట్ ఈస్ అనేది మీకు అర్థం అవ్వడానికి ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు కానీ మీరు సైలెన్స్ ఉండకూడదు. మీరు మీ యొక్క వర్క్ అంటే ఇక్కడ మాట్లాడకపోవచ్చు, బట్ పీవీసీలో ఉండాలంటే ఎలా ఉండాలనేది మాత్రం నేను చెప్తున్నాను మీకు.
లేదంటే రేపు పొద్దున పీవీసీ మీరందరూ అంటే మీరు కూడా అంటే చాలా మంది ఉన్నారు సార్, కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు. బట్ నేను మీ గురించి మాట్లాడుతున్నాను. అంటే మీరు అంటే ఎవరైతే మాతోని 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి లేకపోతే సంవత్సరం సర్వర్ అవుతున్నారో వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం. కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు సార్, వాళ్ళు బిందాస్గా ఉంటారు, వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్. బట్ మనం కూడా ఉండాలి అంటే ఇందులో అంటే మన మనసు బాగుండాలి, మనము మంచి ఒక మనస్తత్వంతో మనం ఇందులో ముందుకు వెళ్ళాలి అంటే మాత్రము కంపల్సరీ మనం ఇప్పుడు ఈ రోజు ఏదైతే సెషన్ జరిగిందో ఆ విధంగానే మనం ఉండాలి. అంటే ఈ విషయాలు కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పి ఉండొచ్చు, చెప్పలేనని కాదు. సో ఇదే విధంగా ఉండాలి సార్. సో నేను కొద్దిగా మీటింగ్ కి లేట్ గా రావడము జరుగుతుంది, ఇంకా కూడా జరుగుతుంది, ఇంకా చాలా రోజులు కూడా జరుగుతుంది, ఇంకొక 3 months కూడా జరుగుతుంది సార్ అట్లా. బట్ నేను టైం దొరికినప్పుడు ఇలా నేను సెషన్ తీసుకుంటాను అనమాట, అంతే. ఓకేనా, నేను ఈరోజు నా ఫ్రైడే ఆఫ్. సో నేను స్టార్టింగ్ నుంచి వెళ్ళే మీటింగ్ లో ఉన్నాను. సో ఎందుకంటే జాబ్ పర్పస్ లో కొంచెం చేంజెస్ వచ్చినాయి, దానివల్ల నేను అక్కడ కొంచెం ఒక్కోసారి లేట్ గా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందుకని చెప్పేసి ఎవ్రీడే నేను మాట్లాడుతున్నాను అంతే. బట్ నేను వచ్చినప్పుడు నాకు టైం దొరికింది అంటే మాత్రం ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క విషయాన్ని క్లుప్తంగా వివరిస్తాను. ఒకటి టైం కూడా అయింది చూడండి, అందరూ 11 అవుతుందిగా నేను మొబైల్లో. నాకు 8:30 అవుతుంది. మరి ఇక్కడ సెషన్ ఎండ్ అవుతుంది. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు, ఎవరు మాట్లాడడానికి లేరు కనుక. సో థ్యాంక్ యూ అందరికీ, నమస్తే. సో అందరూ కూడా మనస్ఫూర్తిగా జై పీవీసీ మీట్ అని చెప్పి లెఫ్ట్ అవ్వండి. మళ్ళీ చెప్తా అందరికీ నమస్తే. జై పీవీసీ మీట్, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై పీవీసీ మీట్, పీవీసీ మీట్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్. జై పీవీసీ మీట్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్. Thank you, sir. Jai PVC meet is never end. Thank you, sir. Jai Palavain, Jai PVC meet never end. Thank you, sir. Rajesh sir. Thank you, PVC meet. థ్యాంక్ యూ everybody. థ్యాంక్ యూ నమస్తే అందరికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.